రాజధాని అమరావతిలో ప్రభుత్వ గృహ సముదాయాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. 12,000 ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. 7 కేటగిరీలుగా నిర్మాణాలను విభజించారు. న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు మాత్రమే డ్యూప్లెక్స్ హౌజులు కేటాయించాలని భావిస్తున్నారు. మిగిలిన అందరికీ G+9 గృహ సముదాయాల్లో వసతి కల్పించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది కొత్త రాజధాని అమరావతికి తరలివస్తున్న తరుణంలో వారికి నివాసాలు నిర్మించేందుకు CRDA చర్యలు తీసుకుంటోంది. రాజధానిని కొత్తగా నిర్మిస్తున్నందున ఈ ప్రాంతంలో వసతికి తగిన సౌకర్యాలు లేవంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెజిటెడ్ అధికారులు, ఇతర సిబ్బంది చెప్పిన వెంటనే తరలివచ్చినందున వసతిపరమైన అసౌకర్యం ఏర్పడుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. అందుకే ఉద్యోగులకు సౌకర్యవంతమైన రీతిలో భవన సముదాయాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 12,000 ఇళ్లను శరవేగంగా నిర్మించడానికి గృహ నిర్మాణ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. హౌసింగ్ బోర్డుకు చెందిన 3 ఇంజనీర్లు ఈ ప్రణాళిక రూపొందించారు. వెలగపూడిలో సచివాలయ నిర్మాణం పూర్తయిన వెంటనే ఇక ప్రధాన రాజధాని నిర్మాణంపైనే CRDA దృష్టి కేంద్రీకరించనుంది. ఈలోగా న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు దాదాపు 12,000 మంది ప్రభుత్వోద్యోగులకు ఇళ్లు నిర్మించాలని భావిస్తోంది. అందరికీ 7 కేటగిరీలుగా గృహాలు నిర్మించడానికి CRDA ప్రతిపాదనలు సిద్ధం చేసింది. న్యాయమూర్తులు, సీనియర్ IAS అధికారులకు మాత్రమే డ్యూప్లెక్స్ హౌస్లు నిర్మిస్తారు. మిగిలిన అందరికీ G+9 పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 9 అంతస్తులుంటాయి. CRDA ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం న్యాయమూర్తులు, ఉన్నత న్యాయాధికారులు, అఖిల భారత సర్వీసులకు చెందిన సీనియర్ అధికారుల కోసం 3,500 అడుగుల విస్తీర్ణంతో డ్యూప్లెక్స్ గృహాలు నిర్మిస్తారు. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు నివాసం ఉండే అపార్ట్మెంట్లలో 3,500 అడుగుల ప్లింత్ ఏరియాతో ఫ్లాట్లు ఉంటాయి. అఖిల భారత సర్వీసుల జూనియర్ అధికారులు, అన్ని శాఖల ఉన్నతాధికారుల కోసం 3,000 అడుగుల ప్లింత్ ఏరియా ఫ్లాట్లతో గృహ సముదాయాలు నిర్మిస్తారు. గెజిటెడ్ అధికారులు ఉండే క్వార్టర్ల ప్లింత్ ఏరియా 1,800 అడుగులుంటుంది. నాన్ గెజిటెడ్ అధికారుల కోసం 1,200 అడుగుల ప్లింత్ ఏరియాతోనూ, మిగిలిన 4వ తరగతి ఉద్యోగులు అందరి కోసం 800 అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఫ్లాట్లతో గృహ సముదాయాలు నిర్మించాలని CRDA ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 4 బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్ల డూప్లెక్స్ హౌస్లు, 3 బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్ల ఫ్లాట్లతో అపార్ట్మెంట్ల ప్లాన్లు రూపొందించారు. ఈ ప్రణాళికలకు ఇంకా పరిపాలనపరమైన ఆమోదం లభించాల్సి ఉందని CRDA కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లికార్జునరావు తెలిపారు. ఇళ్ల విషయంలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు ఇది ఊరట కలిగించే అంశం.